దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము జకరియా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చును. మనము కొన్నిసార్లు మన శక్తి సరిపోదు, మన బలం సరిపోదు. దేవుని ఆత్మ ద్వారా మనకి అసాధ్యం అనుకున్న కార్యాలు నెరవేరుతాయని మనం నమ్మాలి. అయితే మన బలహీనతల్లో మనం చుట్టూ ఉన్న పరిస్థితుల్ని చూస్తాం, కానీ దేవుని ఆత్మ మనకు సహాయపడతాడని, మనం చేయలేని కార్యాలను కొన్ని సందర్భాలలో దేవుని ఆత్మ ద్వారా జరుగుతాయని మనం విశ్వసించాలి. ఓసారి నేను కొండ ఎక్కిపోతున్నాను. ఆ కొండ మొదట్లోనే సైకిల్ మీద వెళుతున్న ఒక కుర్రవాణ్ణి చూశాను. నేను కొండ మీదకి ఏటవాలులో మాత్రమే కాక ఎదురు గాలిలో తొక్కుతున్నాడు. అతను చాలా కష్టమైపోయింది. చెమటలు కక్కుతూ తాను చేయగలిగిందంతా చేస్తూ తొక్కుతుంటే అదే దిక్కుగా వెళుతున్న ఒక ట్రాలీ కారు వచ్చింది. అది అంత వేగంగా పోవటం లేదు. ఆ కుర్రవాడు అందుచేత ఒక చేత్తో ఆ ట్రాలీని పట్టుకోగలిగాడు. తర్వాత ఏమవుతుందో తెలుసుగా, ఎగిరే పక్షిలాగా సులువుగా కొండపై దాకా వెళ్ళిపోయాడు అతను. అప్పుడు నాకు అనిపించింది, నా అలసటలో బలహీనతల్లో నేను కూడా ఆ కుర్రాడి లాంటి వాడినే. కొండపైకి సైకిల్ తొక్కుతున్నాను, నిరోధక శక్తులు ఎన్నెన్నో, పూర్తిగా అలసిపోయాను. కానీ ఈ ప్రక్కనే గొప్ప శక్తి నా అందుబాటులోకి వచ్చింది, ప్రభుయేసు శక్తి. నేను కేవలం ఆయనతో సంబంధం కల్పించుకొని ఆ సంబంధాన్ని కొనసాగిస్తే చాలు. ఆ పిల్లవాడు ఒక చేత్తో ట్రాలీని పట్టుకున్నట్టు ఒక్క వ్రేలంత విశ్వాసంతో యేసును పట్టుకుంటే చాలు. ఇప్పుడు నాకు అతి కష్టంగా అనిపిస్తున్న ఈ చిన్న చిన్న పరిచర్యలు చేయటానికి ఆయన శక్తిని నాదిగా చేసుకోవచ్చు. ఆయన శక్తిని నాదిగా చేసుకోవచ్చు. ఈ ఆలోచన నా అలసటని పోగొట్టి ఈ గొప్ప సత్యాన్ని గ్రహించేలా చేసింది. పరిశుద్ధాత్ముడు తప్ప వేరే శరణం లేదు. ఎంత నష్టమైనా ఆ పరిపూర్ణత కావాలి. బంధాలన్నీ తెంచి నావను నడిపించు. రక్షించటానికి నిలబెట్టడానికి సమర్థుడాయన. అహం కొట్టుకుపోయేదాకా నిలువునా మునుగు. ఖాళీ నావ ఆయన పాదాల దగ్గర పగిలేదాకా, స్వహస్తాలతో ఆయన మళ్ళీ తీర్చిదిద్దేదాకా దేవుని చిత్తం తప్ప వేరు శరణం లేదు. ప్రభుని అడుగుజాడలు తప్ప వేరు దారి లేదు. సౌఖ్యాలు త్యజించి ఆయన్నే మార్గదర్శిగా ఎంచి ఆయన స్వరం కోసం, నడిపింపు కోసం కనిపెట్టు. స్వంత ఆలోచనల్ని వెలివేశాను. నేడు నిరంతరం ఆయన సంకల్పమే శిరోధార్యం. నా ఆశలు ఆశయాలు ఆయనతో పాతిపెట్టాను. ఏమీ లేని వాడినైనా ఆయనలో అన్నీ ఉన్నవాడినే. అన్నీ వదిలి ఆయనకి బందీనైనాను. ప్రేమ బంధకాల్లో ఉన్న స్వతంత్రుడినే. సందేహాల నుంచి, పాపపు చెర నుంచి, ఆందోళన, భారం, బాధల నుంచి అన్నీ వదిలాను. ఎంత మధురం ఈ విశ్రాంతి. ఆయన పాదాల దగ్గర వేచి ఉన్నాను. నా అంతరంగాన్ని కడిగి శుభ్రపరిచే ఆ దివ్యమూర్తి సందర్శనం కోసం వస్తాడు ఆయన. నాలో పరిశుద్ధాత్మ శక్తి నింపుతాడు. ఆయనలో నేను తృప్తి పడ్డాను, పరిపూర్ణత చెందాను. నాలో వెలిగే జీవన జ్యోతి కొడిగట్టదు. ఆయనతో నా నిబంధన వీగిపోనంతవరకు. ఈ మాటలను ప్రభువు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. శక్తి చేతనైనా బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చనని మీ మాటలు మాకు తెలియపరుస్తూ ఉన్నారు ప్రభువా. మా శక్తి చాలదు, మా సొంత బలము చాలదు నా తండ్రి. మా స్వశక్తితోటి మేము పనిచేసినప్పుడు కొన్నిసార్లు అది మాకు సరిపోదు. మీ ఆత్మ ద్వారానే మేము కొన్ని కార్యాలను పొందుకోవాలంటే దేవా, మీ ఆత్మ ద్వారానే పొందుకోగలము. అయితే
మీ ఆత్మశక్తిని మేము నాయనా ప్రభా అనుభవించటానికి మాకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. పరిశుద్ధాత్మదేవ, మీరు తప్ప వేరే శరణం లేదు నాయనా ప్రభా. మమ్మల్ని రక్షించటానికి, మమ్మల్ని నిలబెట్టడానికి మీరే సమర్థులు కనుక ప్రభా, అహం కొట్టుకుపోయేదాకా నిలువునా నా తండ్రి నాయనా ప్రభా నీకు అప్పగించుకొని మీ పాదాల దగ్గర మేము నా తండ్రి వంగిపోయి మీ చిత్తం తప్ప వేరే శరణం లేదు అని మీ అడుగుజాడల్లో నడుచుకునే వారిగా మమ్మల్ని ఉంచమని అడుగుచున్నాను ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి నా తండ్రి నాయనా ప్రభా ఇటు శక్తిని అనుగ్రహించండి, ఇటు ధైర్యం అనుగ్రహించండి ప్రభా. స్తోత్రంలో నాయన అయ్యా, మా ఆహాన్ని మీ పాదాల దగ్గర ఉంచి నా తండ్రి దేవా మీకు లోబడి మేము నాయనా ప్రభా మీ చిత్తానికి అప్పగించుకునే వారిగా మమ్మల్ని ఉంచండి, సహాయం చేయండి అయ్యా. ఉదయకాల సమయంలో మంచి ఆరోగ్యం ఇవ్వండి, శక్తినివ్వండి ప్రభా. నూతన బలంతో మీరు నింపమని అడుగుచున్నాను తండ్రి, సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.